వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 5 ఈవీఎస్ చాప్టర్ 7 ఎక్స్పెరిమెంట్స్ విత్ వాటర్ ఇందులోని ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. నౌ లెట్ us బిగిన్. ఈ చాప్టర్లో 3 కాన్సెప్ట్స్ మాట్లాడారు. ఒకటి అబౌట్ వాట్ విల్ సింక్ అండ్ వాట్ విల్ ఫ్లోట్, సెకండ్ వాట్ ఆర్ soluble, వాట్ ఆర్ నాట్ soluble, and third is viscosity. So first మనం చూసేది what will sink and what will not sink. కాబట్టి మనం బేసికలీ buoyancy గురించి, ద ప్రిన్సిపల్ ఆఫ్ buoyancy గురించి మాట్లాడుతున్నాం, బట్ అట్ ద లెవెల్ ఆఫ్ అ క్లాస్ 5 స్టూడెంట్. సో అలా చూసినప్పుడు వాట్ ఈస్ buoyancy అన్నది మనం టీచర్స్గా మనకు తెలియాలి. కాబట్టి వీ మే గెట్ క్వశ్చన్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ buoyancy. ఇందులో ఆబ్జెక్ట్ అనేది ఎందుకు ఫ్లోట్ అవుతుంది లేదా ఎందుకు సింక్ అవుతుంది అని చెప్పి చూడాలి మనం. సో వెన్ డస్ అన్ ఆబ్జెక్ట్ ఫ్లోట్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డెన్సిటీ ఫ్లూయిడ్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా వెదురు తీసుకుని నీళ్ళ మీద వేస్తే దాని డెన్సిటీ నీళ్ళ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి వెదురు వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. అదే నేను ఏదైనా స్టీల్ స్పూన్ తీసుకుని నీళ్ళల్లో వేస్తే దాని డెన్సిటీ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పూన్ నీళ్ళల్లోకి సింక్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. నౌ లెట్ మీ బిగిన్. క్వశ్చన్ నెంబర్ 1. వై డస్ అ ప్లాస్టిక్ స్పూన్ యూజువల్లీ ఫ్లోట్ ఆన్ వాటర్? ఆప్షన్స్: ప్లాస్టిక్ స్పూన్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్ దట్ టు మేక్ దెమ్ లైట్ వెయిట్. The plastic material used in spoons is less dense than water. Plastic spoons are coated with a waterproof layer. Fourth, plastic spoons are designed to absorb water and increase buoyancy. ఈ ప్లాస్టిక్ స్పూన్ జనరల్లీ వాటర్లో ఎందుకు ఫ్లోట్ అవుతుందంటే అది ఎలాంటి మెటీరియల్తో తయారు చేస్తారంటే విచ్ ఈస్ వెరీ లెస్ కంపేర్డ్ టు వాటర్, అందుకని చెప్పి అది ఫ్లోట్ అవుతుంది. మనం ప్రిన్సిపల్ ఆఫ్ buoyancy ప్రకారం కూడా అదే చూసాము. ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ మోర్ డెన్స్ దాన్ వాటర్ దెన్ ఇట్ విల్ సింక్. ఇఫ్ ఇట్ ఈస్ లైటర్ దెన్ వాటర్ ఇట్ విల్ ఫ్లోట్. ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ లెస్ డెన్స్ దాన్ వాటర్ కాబట్టి ఇట్ విల్ ఫ్లోట్. ఆప్షన్ 2, ద ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ స్పూన్స్ ఈజ్ లెస్ డెన్స్ దాన్ వాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. Why does an iron nail or pin sink whereas a matchstick of the same size floats? ఐరన్ నెయిల్ ఆర్ పిన్ అనేది మెటల్తో తయారు చేసింది, ఐరన్తో, కాబట్టి అది చాలా డెన్స్గా ఉంటుంది. ఇట్ ఈస్ డెన్సర్ దెన్ వాటర్, ఆబ్వియస్లీ ఇట్ విల్ సింక్. మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్ విచ్ ఈస్ లెస్ డెన్స్ దెన్ వాటర్ కాబట్టి ఇట్ విల్ ఫ్లోట్. నౌ లెట్ us look at the options. The iron nail or pin is lighter than the matchstick. The iron nail or pin has a smaller volume than the matchstick. The iron nail or pin has a lower density than the matchstick. The iron nail or pin has a higher density than the matchstick. Option 4 is the correct answer. Question number 3. Which property explains why icebergs, large masses of floating ice, are found in the oceans and why ice cubes float in a glass of water? మనము ఒక గ్లాస్లో నీళ్లు పోసి దాంట్లో ఐస్ క్యూబ్ వేస్తే ఐస్ క్యూబ్ ఫ్లోట్ అవుతుంది, అది కిందకి సింక్ అవ్వదు. ఇలానే మనము ఆర్టిక్ ఓషన్స్, అంటార్టిక్ ఓషన్స్లో చూస్తే పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ అక్కడ మనకి అంత పెద్దగా ఉన్నా కూడా ఫ్లోట్ అవుతూ కనిపిస్తాయి. ఎందుకు? ఎప్పుడైతే వాటర్ని మనము ఫ్రీజ్ చేస్తామో ఇట్ ఫార్మ్స్ క్రిస్టలైన్ స్ట్రక్చర్, అప్పుడు దాని డెన్సిటీ మామూలు వాటర్ కంటే తక్కువైపోతుంది. ఇప్పుడు మనము ఒకటే వాల్యూమ్ ఆఫ్ వాటర్, సేమ్ వాల్యూమ్ ఆఫ్ ఐస్ తీసుకుని రెండింటిని వెయిట్ చేసినప్పుడు ది వెయిట్ ఆఫ్ వాటర్ విల్ బి మోర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద ఐస్. సో ఐస్ అనేది వాటర్ కంటే తక్కువ డెన్స్గా ఉంది కాబట్టి ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. నౌ లెట్ us look at the option. High temperature resistance of ice, lower density of ice compared to water, strong adhesion between ice molecules, formation of hydrogen bonds in ice. Option 2, lower density of ice compared to water is the correct answer. Question number 4, ఇది నేను ఎన్సీఆర్టీలో తీసుకున్నాను. Iron nail dash in water but the katori dash. I think this happened because iron nail అనేది మెటల్తో తయారు చేస్తారు కాబట్టి it is very dense and it is denser than water కాబట్టి obviously it will sink. Third,
but the katori which is light is less denser than water kabatti it is float. So I think this happened because annappudu indakada reason nenu explain chesinatte iron nail anedi it is made up of metal or iron kabatti as it is denser than water it sinks in the water. Second, the empty plastic bottle dash on water. ఎంటీ ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. ఇదే బాటిల్ని మనము నీళ్లు నింపినప్పుడు ఏమవుతుందంటే ఎంటీ బాటిల్ డెన్సిటీ ఇంతకుముందు ఏదైతే తక్కువ ఉందో వాటర్ కంటే ఇప్పుడు వాటర్ కంటే ఎక్కువైపోతుంది. సో బాటిల్ ఖాళీగా ఉన్నప్పుడేమో ద డెన్సిటీ ఆఫ్ ద బాటిల్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ వాటర్. బాటిల్లో మనము నీళ్లు నింపినప్పుడు ఇట్స్ డెన్సిటీ ఇంక్రీజెస్ అండ్ ఇట్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ వాటర్. సో దీనివల్ల ఎంటీ బాటిల్ ఏమో ఫ్లోట్ అవుతుంది, నీళ్లు నింపిన బాటిల్ ఏమో సింక్ అవుతుంది. నౌ లెట్ మీ రీడ్ సెకండ్ వన్. ది ఎంటీ ప్లాస్టిక్ బాటిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ది బాటిల్ ఫిల్డ్ విత్ వాటర్ సింక్స్ బికాస్ నేను ఇప్పుడే రీజన్ మీకు చెప్పేశాను. థర్డ్ వన్, అల్యూమినియం ఫాయిల్ డాష్ వెన్ ఇట్ వాజ్ స్ప్రెడ్ అవుట్. వెన్ ప్రెస్ టైట్లీ ఇంటూ అ బాల్ ఇట్ డాష్. దిస్ మే హ్యావ్ హ్యాపెన్ బికాస్ అల్యూమినియం ఫాయిల్ ఫ్లోట్ అవ్వాలి అంటే దాన్ని మనము ఫుల్గా స్ప్రెడ్ చేసి అప్పుడు మనము దాని నీళ్ళ మీద వదిలితే అది స్ప్రెడ్ అవుతుంది. అదే మనము దాన్ని టైట్గా మనం బాల్ లాగా తయారు చేసి పోసిస్తే అది సింక్ అయిపోతుంది. ఎందుకు? మనం ఎప్పుడైతే అల్యూమినియం ఫాయిల్ని స్ప్రెడ్ చేస్తామో దాని ఫోల్డ్స్లో కొంచెం ఎయిర్ ఉంటుంది. ఈ ఎయిర్ విచ్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ ద యావరేజ్ డెన్సిటీ. అప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉందో దాని డెన్సిటీ వాటర్ కంటే తక్కువ అయ్యి అది ఫ్లోట్ అవుతుంది. ఎప్పుడైతే మనము దాన్ని బాల్ లాగా ప్రెస్ చేసేస్తామో ఆ లోపల దాని మధ్యలో ఏదైతే ట్రాప్ అయిన ఎయిర్ ఉందో అది డిస్ప్లేస్ అయిపోతుంది. అప్పుడు ద డెన్సిటీ ఆఫ్ ద ఫాయిల్ విల్ బికమ్ మోర్ దాన్ వాటర్ అండ్ ద బాల్ విల్ సింక్. నౌ లెట్ us see the third one. The aluminum foil dash when it was spread out. స్ప్రెడ్ చేసినప్పుడు it floats. When pressed tightly into a ball, it sinks. Reason meeku nenu already cheppesanu. Question number 5. It is the same concept. Which of the following can float on water? Aluminium foil, open and spread out, pressed tightly into a ball in a cup-like shape, folded into a paper aeroplane. Option 1 is your correct answer. Question number 6. Jagan is boiling eggs and accidentally adds an excessive amount of salt in the water. ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టి అందులో చాలా ఎక్కువ సాల్ట్ వేస్తాడు. హీ నోటీసెస్ దట్ ద ఎగ్స్ విచ్ వర్ ఇనిషియల్లీ అట్ ద బాటమ్ ఆఫ్ ద పాట్, అంటే స్టార్టింగ్లో బాయిలింగ్కి పెట్టినప్పుడు ఎగ్స్ కింద ఉన్నాయి, కానీ యాజ్ హీ స్టార్ట్స్ యాడింగ్ సాల్ట్, ఎక్సెసివ్ సాల్ట్ యాడ్ చేసినప్పుడు అవి పైకి తేలటం మొదలు పెడతాయి. ఎందుకు? ఓకే, సో ఎగ్స్ అనేవి మనము కింద బాటంలో ఉన్న ఎగ్స్ పైకి ఎందుకు వచ్చాయి? సో హీ నోటీసెస్ దట్ ది ఎగ్స్ విచ్ వర్ ఇనిషియల్లీ అట్ ద బాటమ్ ఆఫ్ ద పాట్ rise a bit and begin to float. Why could this phenomenon have occurred? Choose the appropriate answer. First, the eggs became lighter due to the high temperature of the boiling water. The salt increased the density of the water, causing the eggs to float. The eggs absorbed the excess salt, making them more buoyant. The eggs released gases as they were boiled, causing them to rise and float. మనము ఎప్పుడైతే ఫస్ట్ ఎగ్స్ పెట్టినప్పుడు డెన్సిటీ ఆఫ్ ది వాటర్ వాజ్ లైటర్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎగ్స్. ఎగ్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది ఫస్ట్ మునిగిపోతుంది. ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేయటం మొదలు పెడతారో డెన్సిటీ ఆఫ్ ద వాటర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. అది ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్న కొద్దీ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత ఎక్కువైపోతుందంటే at one point of time the density of the water is more than the density of egg. So egg light అయిపోయింది కాబట్టి egg starts floating on the top. So now if you look at the options, second one, the salt increased the density of the water causing the eggs to float is the correct answer. Question number 7, true or false idi. When adding salt to the water in a glass containing a lemon, Jagan notices that at one point the lemon starts to float. True or false? ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక గ్లాసులో మనము నీళ్లు పోసి ఒక లెమన్ వేసాము. ఫస్ట్ ఆ లెమన్ సింక్ అయిపోతుంది, కానీ అదే గ్లాసులో మనము యాజ్ వి కీప్ ఆన్ యాడింగ్ సాల్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ద లెమన్ స్టార్ట్స్ ఫ్లోటింగ్. కాన్సెప్ట్ అదే.
యాడ్ చేస్తూ పోయిన కొద్దీ వాటర్ డెన్సిటీ లెమన్ డెన్సిటీ కంటే ఎప్పుడైతే ఎక్కువైపోతుందో లెమన్ స్టార్ట్స్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. సో ఇది ట్రూ. క్వశ్చన్ నెంబర్ 8. The quantity of salt dissolved per liter of water in Dead Sea. Dead Sea lo quantity of salt per liter is 300 grams, which is very high. అందుకే మనము అందులో దానికి స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా మనం స్విమ్ చేయాల్సిన అవసరం లేదంటారు. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే అందులో ఎవరు పడ్డా కూడా మనం దాంట్లో తేలుతాం. క్వశ్చన్ నెంబర్ 9. This is also true or false. The Dead Sea is extremely salty with a concentration of 300 grams of salt in 1 liter of water. So, ఇదే క్వశ్చన్ MCQ లాగా ఇచ్చిందాన్ని నేను ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇచ్చాను. సో ఇట్ ఈస్ 300 grams in 1 liter of water అన్నది ట్రూ. Question number 10. Why would anyone only float and not drown in the Dead Sea? Options. The Dead Sea has a lower water temperature preventing drowning. Second, the Dead Sea's water is denser due to its high salt concentration providing buoyancy. The Dead Sea has strong currents that keep swimmers afloat. The Dead Sea is shallow, allowing for easy floating but not swimming. ఇందాక నేను చెప్పినట్టు డెడ్ సీలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండేసరికి ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ వెరీ హై. దానివల్ల మనము అందులో పడ్డప్పుడు దాంట్లో మనము తేలుతాం. సో వీ ఫ్లోట్ ఇన్ డెడ్ సీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ సాల్యుబుల్ నాన్ సాల్యుబుల్ గురించి. సో మన నీళ్ళల్లో వేసినప్పుడు ఏది దాంట్లో కరిగిపోతుంది ఏది కరగదు అన్న కాన్సెప్ట్ మీద ఈ MCQs. క్వశ్చన్ నెంబర్ 11. What contrasts do you observe between the water containing salt and the water containing chalk powder after allowing them to sit for a while? అంటే మనము నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పు వేసి ప్లస్ కొంచెం చాక్ పౌడర్ వేసినప్పుడు కాసేపటి తర్వాత దాన్ని కదల్చకుండా కాసేపు ఉంచిన తర్వాత వాట్ డు వి సీ? జనరల్లీ సాల్ట్ మనం ఏదైతే వేస్తామో అది అందులో కరిగిపోతుంది, కనిపించని కూడా కనిపించదు వేసామని. కానీ చాక్ పౌడర్ ఏదైతే ఉందో అది కొంచెం మిక్స్ అవ్వనట్టు ఉండి కొంచెం వైటిష్గా కనిపిస్తూ ఉండిపోతుంది పైన. సో నౌ లెట్ us look at the options. The water with salt became cloudy while the water with chalk powder became clear. The water with salt became clear while the water with chalk powder became cloudy. Both the waters became clear, both the waters became cloudy. So the question is about 2 containers with water and ఒక దాంట్లో సాల్ట్ ఒక దాంట్లో చాక్ పౌడర్. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో వాటర్ విత్ సాల్ట్ బికేమ్ క్లియర్, ఎందుకంటే సాల్ట్ అనేది సాల్యుబుల్ అది వాటర్లో. అదే మనము చాక్ పౌడర్ ఇస్ ఇన్సాల్యుబుల్ కాబట్టి మనకి కొంచెం మర్కీగా కొంచెం డర్టీగా వైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ బికమ్ క్లౌడీ. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Question number 12. You can separate chalk powder from water by straining it through a cloth. చాక్ పౌడర్ని మనము ఆ వాటర్ని మనము దేంట్లో అన్న వేసినప్పుడు అది మనం వడబోయలేమా అంటే జనరలీ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద చాక్ పౌడర్ని మనము వడపోయగలము. సో దిస్ వన్ ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 13. Yana added a spoonful of oil into a bowl of water and mixed it. ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసారు. అప్పుడేమవుతుంది, మనము నీళ్లు తీసుకుని దాంట్లో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసినప్పుడు ఓన్లీ 1 డ్రాప్ వేసినా కూడా మనం ఎంత మిక్స్ చేసినా కూడా మనకి నీళ్ళ మీద కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే వాటర్లోకి ఆయిల్ అనేది పూర్తిగా మిక్స్ అవ్వదు. యానా యాడెడ్ ఎ స్పూన్ఫుల్ ఆఫ్ ఆయిల్ ఇంటూ ఎ బౌల్ ఆఫ్ వాటర్ అండ్ మిక్స్డ్ ఇట్. షీ ఫౌండ్ దట్ ఆప్షన్స్. ద ఆయిల్ dissolved completely in the water. The oil formed a separate layer on the top of the water. The water turned into a cloudy mixture. The oil and water mixture emitted a strong odor. Odor ante oka rakamaina smell. So option 2 edaithe undo, the oil formed a separate layer on top of the water is the correct answer. Question number 14. This is the next concept. It actually this is related to viscosity. కానీ విస్కాసిటీ అన్న వర్డ్ని ఏమి లెసన్లో వాడలేదు కానీ బట్ ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఏంటి? ఏదైనా ఫ్లూయిడ్ ఇఫ్ ఇట్ షోస్ రెసిస్టెంట్ టు ఫ్లో దాన్ని మనము విస్కాసిటీ అని చెప్పి అంటాం. ఎలా అయితే ఆయిల్ ఉంటుంది లేదా హనీ ఉంటుంది, మనము ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక డ్రాప్ ఆఫ్ హనీని ఏదైనా స్మూత్ సర్ఫేస్ మీద వేసినప్పుడు వాటర్ స్మూత్గా ఫ్లో అయిపోతుంది, కానీ హనీ అండ్ ఆయిల్ స్మూత్గా ఫ్లో అవ్వలేవు.
ఎందుకంటే దే ఆర్ మోర్ థిక్, దే ఆర్ మోర్ విస్కస్ దాన్ వాటర్ కాబట్టి. నా క్వశ్చన్ నెంబర్ 14, వై డూ వాటర్ డ్రాప్స్ మూవ్ ఫాస్టర్ దాన్ ఆయిల్ డ్రాప్స్ ఆన్ ఎ టేబుల్? ఎందుకు అంటే దిస్ ఈజ్ ఓన్లీ మనకి విస్కాసిటీ కాన్సెప్ట్ గురించి. ఇది అంతగా మనకి పిల్లలకి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే అవసరం లేదు, కానీ మనకి CTETలో అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఐ ఫ్రేమ్ దీస్ క్వశ్చన్స్. వాటర్ డ్రాప్స్ మూవ్ ఫాస్టర్ దెన్ ఆయిల్ డ్రాప్స్ ఆన్ ఎ టేబుల్. ఆప్షన్స్: water touches the table more closely than oil, water is stickier than oil, oil spreads out more on the table than water, oil slipperiness slows down on the table. Option 1, water touches the table more closely than oil is the correct answer. క్వశ్చన్ నెంబర్ 15, ఇది ఒక బాక్స్లో గాంధీజీ డాండీ మార్చ్ గురించి ఇచ్చారు. దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ గాంధీజీ అండ్ సెవరల్ అదర్ పీపుల్స్ యాత్ర a long walk from Ahmedabad to Dandi seashore in Gujarat? గాంధీ గారు ఒక యాత్రలో అహ్మదాబాద్ నుంచి డాండీ దాకా ఎందుకు వెళ్ళారు? టు ప్రమోట్ టూరిజం ఇన్ గుజరాత్, టు కలెక్ట్ సీ షెల్స్ ఫ్రమ్ డాండీ బీచ్, టు ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ సాల్ట్ లా, టు కండక్ట్ అ రిలీజియస్ పిలిగ్రిమేజ్. ఆన్సర్ 3, టు ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ సాల్ట్ లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ సాల్ట్ మీద కూడా ట్యాక్స్ వేశారు. సాల్ట్ అనేది అందరి కామన్ మ్యాన్కి కూడా వంట చేసుకోవడానికి కావాల్సిందే. అంత కామన్ ఐటమ్, అంత తక్కువ రేట్ ఉన్న ఐటమ్, అంత ఈజీగా నేచర్లో అవైలబుల్ ఉన్న ఐటమ్ మీద కూడా బ్రిటిషర్స్ ట్యాక్స్ వేసేసరికి దాని మీద ప్రొటెస్ట్ చేసేందుకని చెప్పి గాంధీ గారు అహ్మదాబాద్ నుంచి దాండి వరకు వెళ్ళి అక్కడ ఎక్కడైతే సీ బెడ్స్లో వాళ్ళు సాల్ట్ తయారు చేస్తారో న్యాచురల్లీ, అది తీసుకుని he broke the law which was made by the Britishers. So this is what is given in that box, which is in NCERT book. Question number 16, in which year did the incident take place when people were not allowed to make salt themselves during a British law that imposed heavy taxes on salt? So అది 1930లో జరిగింది. డాండీ మార్చ్ అనేది 1930లో జరిగింది. Question number 17, which common food item is obtained by collecting sea water in shallow beds and allowing it to dry in the sun? సో సీ కోస్ట్లో మనం చూస్తే చాలా చోట్ల చూసే ఉంటారు, షాలో బెడ్స్ తయారు చేసి ఇందులో సీ వాటర్ని నింపుతూ ఉంటారు. ఇది ఎండకి ఎండి మనకి సాల్ట్ ఫామ్ అవుతుంది, దాన్ని ప్యూరిఫై చేసి మనకి ఇస్తారు. సో కలెక్టింగ్ సీ వాటర్ ఇన్ షాలో బెడ్స్ allowing it to dry in the sun is option 1, salt is the correct answer. Question number 18, Renu organizes a class activity where students are tasked with dissolving mishri ante patika bellam, mishri sugar in water as quickly as possible. సో రేణు అన్న టీచర్ క్లాస్ యాక్టివిటీ కింద వాళ్ళకి మిశ్రీ ఇచ్చి పటిక బెల్లం ఇచ్చి దీన్ని ఎంత ఫాస్ట్గా నీళ్ళలో మీరు సాల్యుబుల్ చేయాలి అంటే దాన్ని ఎంత ఫాస్ట్గా మీరు కలిపేయగలిగితే అంత మంచిది, యూ హ్యావ్ టు షో మీ హౌ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అడుగుతుంది. ద గోల్ ఈజ్ టు అబ్జర్వ్ ద డిఫరెంట్ అప్రోచెస్ స్టూడెంట్స్ టేక్ టు అచీవ్ క్విక్ డిజల్యూషన్. సో 4 students A, B, C and D adopt different methods to dissolve the mishri. ఫస్ట్ స్టూడెంట్స్ ఏం చేశాడు, యాడ్స్ మిశ్రీ పీసెస్ టు బౌల్ ఆఫ్ వాటర్ అండ్ స్టర్స్ ద మిక్స్చర్ విత్ అ స్పూన్. సో స్టూడెంట్ ఏ అన్న అతను ఈ పటిక బెల్లాన్ని ఒక బౌల్ ఆఫ్ వాటర్లో తీసుకుని ఒక స్పూన్ వేసి దాన్ని చాలా స్పీడ్గా తిప్పటం మొదలుపెట్టాడు సో దట్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్. స్టూడెంట్ బి యాడ్స్ హాట్ వాటర్ టు మిశ్రీ పీసెస్ అండ్ స్టర్స్ ద మిక్చర్. స్టూడెంట్ బి ఇంకోలాగా కొంచెం హాట్ వాటర్ వేసి కలపడం మొదలుపెట్టాడు. ఆబ్వియస్లీ హాట్ వాటర్ వేసినప్పుడు మనకి ఇంకొంచెం సాల్యుబిలిటీ రేట్ పెరుగుతుంది, కానీ బట్ దే ఆర్ స్టిల్ మిశ్రీ పీసెస్. స్టూడెంట్ సి పౌడర్స్ ద మిశ్రీ ఇంటూ షుగర్ పౌడర్, యాడ్స్ వాటర్ టు ఇట్ అండ్ స్టిర్స్ ద మిక్స్చర్. సో స్టూడెంట్ సి ఇంకొంచెం స్మార్ట్, ఈ పటిక బెల్లాన్ని తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని నీళ్ళలో వేసి స్పూన్తో తిప్పేశారు. సో ఇది అందరికంటే ఫాస్ట్గా పడితే డిజాల్వ్ అయిపోయింది. స్టూడెంట్ డి యాడ్స్ వాటర్ టు మిశ్రీ into sugar and starts chatting with his friends. So student అసలు he has decided not to do anything, he wants the మిశ్రీ to dissolve itself. సో అందుకని చెప్పి వాటర్లో మిశ్రీ వేసేసి ఫ్రెండ్స్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. సో బేస్డ్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ మెథడ్స్ which student is likely to observe the most rapid dissolution of మిశ్రీ due to the most effective approach in this class activity. సో ఈ నలుగురిలో ఎవరు చేసిన దాన్ని బట్టి ఆ పటిక బెల్లం అందరికంటే ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోయింది. సో మనం ఏదైతే మనము స్టూడెంట్ సి చూసామో
powders the mishri into sugar powder, adds water to it and stirs the mixture. So student C is the correct answer.